వందే మాతర గీతం గురించి కాంగ్రెస్ ఇంత రాద్ధాంతం చేయడం తగదు. ఎందుకంటే మేము గీతం సగమే పాడతాం, గాంధీ నెహ్రూలా పాడతాం. వీళ్ళ గాంధీ నెహ్రూలతో పోల్చుకోవడం ఏంటి? అసలు గాంధీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులే కాదు. అటువంటిప్పుడు గాంధీ పాడినటువంటి పాటనే మేము పాడతాం అనేటువంటి నినాదం కాంగ్రెస్ ఎందుకు ఎత్తుకుంది? కాబట్టి అందులో ఏ విధంగానూ కూడా ప్రజలకు కన్విన్సింగ్గా లేదు. అండ్ అట్ ది సేమ్ టైం అసలు వందే మాతర గీతము వాళ్ళు పాడారు, అయిపోయింది. దాని గురించి ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఏది అధికార పీఠానికి దగ్గర చేసిందో దాన్ని పట్టుకొని కాంట్రావర్సీ చేసి ముందుకు పోవడమే కాంగ్రెస్ వాళ్ళ పనే. ఎవరో స్టూడెంట్స్ స్టార్ట్ చేసినటువంటి పేపర్ లీక్, దాని గురించి అంతా కంప్లీట్ అయ్యింది, యాజిటేషన్ అయ్యింది, రెసిగ్నేషన్స్ అయ్యాయి. దాన్ని మళ్ళా పెద్దది చేయాలనుకోవడం, ఇవే ప్రజా సమస్యలు. ఇక ప్రజా సమస్యలు లేవా? ప్రజలు ఎదుర్కొనేటువంటి నిత్యావసర సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ కూడా. అటువంటి సమస్యల మీద పోరాటాలు మానేసి వందే మాతర గీతం మేము ఇంతే పాడతాం, మేము గాంధీ నెహ్రూల వారసులం, ఇటువంటి చెప్పుకో తిరగడం వల్ల ప్రయోజనం లేదు. అతనికి అంత ఏజ్ వచ్చినా సరే జంజీలాగా వితండవాదం చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సరే తమ తప్పు తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అట్లీస్ట్ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా సరే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దారు. కేంద్ర ప్రభుత్వము అధికారంలో ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకించడం కోసం విధానాలలో ఉండేటువంటి తేడాలను ఎత్తి చూపితే సరిపోతుంది. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు మానేసి విధాన నిర్ణయాలలో ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశాలు కోసం ఎదురు చూడాలి కాంగ్రెస్. అంతేగాని ఏంటిది ఇది? ప్రతిసారి ఏదో కాంట్రావర్సీ చేయడం, దాన్ని స్వతంత్ర యోధులతో పోల్చుకోవడం. అసలు కాంగ్రెస్లో ఎవరున్నారు ఇప్పుడు స్వతంత్ర చేసేటట్టు వాళ్ళు? కాంగ్రెస్ ఓన్లీ అవకాశవాదం, ఎవరో పెట్టినటువంటి పార్టీకి, ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా మలచొద్దన్నా సరే మలిచి వాడుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమానికి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు. అప్పుడు ఉండేటువంటిది ఓన్లీ స్వతంత్ర మూమెంట్ కోసం మాత్రమే స్టార్ట్ చేసినటువంటి ఏవో హ్యూమ్ మొట్టమొదటి అధ్యక్షుడిగా స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అందులో చాలామంది పనిచేశారు, లక్షలాది మంది ప్రజా ఉద్యమం అది. ఆ ప్రజా ఉద్యమాన్ని హైజాక్ చేసి ఇప్పుడు ఉండేటువంటి జన్జీ కార్యక్రమాన్ని హైజాక్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లాగా వాది స్వతంత్ర యోధులని చెప్పుకొని తిరిగేటువంటి యూస్లెస్ ఫిలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా స్వతంత్ర యోధులు కాదు. స్వతంత్రానికి వాళ్ళకి సంబంధం లేదు. స్వతంత్రం తెచ్చినది కాంగ్రెసే పార్టీ, ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పార్టీ కాదు. అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ అనేటువంటి ఒకానొక అసోసియేషన్. జై హింద్, జై భారత్.